ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట అట్లాగే బీజేపీ క్యాడర్ సంకేతం అమిత్ షా గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో ఏదైతే ఢిల్లీ ఎలక్షన్స్ 2014లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించాక 2015లో జరిగింది ఢిల్లీ ఎలక్షన్. అప్పుడు వాస్తవంగా కాంగ్రెస్కి 27 ఇదే కాంగ్రెస్కి 4, 27 అటు ఈయనకున్నాయి ఎవరు కేజ్రీవాల్కి. కాంగ్రెస్ పార్టీ బయట నుండి మద్దతుతో కేజ్రీవాల్ ప్రభుత్వం వాస్తవంగా 31 సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి రావాలి అక్కడ. కానీ అమిత్ షా వద్దన్నాడు. ఇంకొకటి కూడా గెలుచుకుంటాం, మనం ఢిల్లీలో 7 పార్లమెంట్లు మనమే గెలిచేసాం కాబట్టి ఇది కూడా గెలుచుకుంటామని ఆపాడు. కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి సీన్ మార్చేసి డాక్టర్ హర్షవర్ధన్ని పక్కన పెట్టేసేసి ఆ మాజీ డీజీపీ గారిని పట్టుకొచ్చారు. దాంతో పార్టీ కేడర్ అంతా కాడి వదిలేసింది. ఫలితం 4 సీట్లకు బీజేపీ పరిమితం అయిపోయింది. 31 సీట్లు ఉంది. ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి 15 సంవత్సరాలు పట్టింది. అట్లాగే మన దీంట్లో జరిగింది, తెలంగాణలో జరిగింది. చివరిదాకా బండి సంజయ్ మంచి ఊపు తీసుకొచ్చాక అకస్మాత్తుగా 2023 ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చి ఆయన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ కిషన్ రెడ్డికి ఇచ్చి గందరగోళం చేశారు. దాంతో తెలంగాణ కేడర్ కాడి వదిలేస్తే అధికారమో ప్రతిపక్షానికి వెళ్లాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఫైనల్గా వచ్చేటప్పటికి 8 సీట్లతో తృతీయ పక్షంగా సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కేడర్ ఎదురు తిరిగితే అట్లా జరుగుతుంది. ఇప్పుడు బీహార్లో ప్రశాంత్ కిషోర్ గెలిచిన ప్రశాంత్ కిషోరే చెప్తున్నాడు, ఇందులో నా స్ట్రాటజీ ఏం లేదు, బీజేపీ అధిష్టానానికి బుద్ధి చెప్పాలని కేడర్ అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు, అహంభావంతో ప్రవర్తిస్తున్నారు. సమ్రాట్ చౌదరి ఎవరైతే నేరచరిత కలిగినటువంటి వాడు ప్లస్ ఆ పార్టీ బయట నుంచి వచ్చినటువంటి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే పార్టీ కేడర్ వదిలేస్తేనే వాళ్ళు నాకు ఓట్లు వేయించారన్నటువంటిది ఓపెన్గా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. అదే సందర్భంలో మధ్యప్రదేశ్లోనూ అంతే. శివరాజ్ సింగ్ చౌహాన్ మామాజీ అంటూ అక్కడ అందరూ ప్రేమగా చూస్తే ఆయన పక్కన పంపించారు. అప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి ఏమన్నా జనంలోకి వెళ్తున్నాడా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఓటమి అక్కడ సీఎంకి వస్తుంది, ఆ సీఎంను పెట్టినటువంటి అమిత్ షాకి వస్తుంది. అంతకుముందు నడ్డా, ఇప్పుడు నితిన్ నబీన్ ఎవరు అధ్యక్షులుగా ఉన్నా పేరుకి వాళ్ళు ఉంటున్నారు, ఫైనల్ డెసిషన్స్ షా తీసుకుంటున్నారు. గెలిపించినప్పుడు ఆయనకే క్రెడిట్, బెంగాల్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఓడినప్పుడు కూడా ఆయనకే అవుతుంది. కాకపోతే ఆయన వ్యూహమే డిఫరెన్సు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎదగాలంటే కొన్నిసార్లు తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలి అన్నది ఆయన ఆలోచన అన్నది పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి.